హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సి. ఈ వీడియోలో మనం 2016 గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ 3 ఈ యొక్క సెకండ్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ని డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏవైతే హైలైటెడ్ వర్డ్స్ ఉన్నాయో దాని డెఫినేషన్లోకి ఒకసారి చూసుకుందాం. అబ్సల్యూట్ పావర్టీ అంటే అబ్సల్యూట్గా అంటే అసలు నీ దగ్గర బేసిక్ ఎమ్యూనిటీస్ ఆర్ బేసిక్ థింగ్స్ కూడా లేవు. సో దాన్ని ఏమంటారు? అబ్సల్యూట్ పావర్టీ. అంటే నామినల్గా అందరితోనూ ఉండేదానికంటే నీ దగ్గర తక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే వెరీ తక్కువ. అంటే దాన్ని లైఫ్ని సస్టైన్ చేయడానికి, అంటే బ్రతకడానికి కూడా నీ దగ్గర లేకపోతే దాన్ని అబ్సల్యూట్ పావర్టీ అని అంటారు. నెక్స్ట్ రిలేటివ్ పావర్టీ అంటే ఇప్పుడు సపోజ్ నీ దగ్గర 10 రూపీస్ ఉన్నాయి. సో బయట నీకు ఖర్చు అరౌండ్ ఎంత, 5 రూపీస్తోనే అయిపోతుంది. నీకు 5 రూపీస్ మిగులుతుంది. సో నీ దృష్టిలో నువ్వు ఓకే, యు ఆర్ గుడ్. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక పర్సన్ ఉన్నాడు, ఇంకో ఆయన ఇన్కమ్ ఎంత, ఆయన ఇన్కమ్ 100 రూపీస్, ఆయన బయట 20 రూపాయలు పెట్టి 80 రూపాయలు సేవ్ చేసుకుంటాడు. సో అప్పుడు ఏమవుతుంది? ఇదే అబ్సల్యూట్ పావర్టీ కాదు. అంటే నీ దగ్గర 10 రూపీస్ ఉంది, అదైతే అబ్సల్యూట్ పావర్టీ కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ సెకండ్ మనిషి ఎవరైతే పర్సన్ బి ఉన్నాడో, ఈయనతో 100 రూపీస్ ఉన్నాయి కదా, ఆయనతో కంపేర్ చేసుకుంటే నువ్వు పూర్ అనమాట. ఎప్పుడైతే ఒక పర్సన్ ఏ పర్సన్ బితో కంపేర్ చేసుకుంటాడో దాన్ని రిలేటివ్ పావర్టీ అని అంటారు అనమాట. రూరల్ పావర్టీ అంటే ఎప్పుడైతే రూరల్ రీజియన్స్లో మంచి ఎమ్యూనిటీస్ లేకుండా, ఇంకా మార్కెట్స్, ఇంకా రోడ్స్, ఇంకా ఎలక్ట్రిసిటీ, బేసిక్ నీడ్స్ అన్నీ లేకుండా, ఊరు అంటే పల్లెటూరు అంటారు కదా, అంటే రోడ్స్ చక్కగా లేకుండా, బుర్జా ఇంకా ఎలక్ట్రిసిటీ లేకుండా, ఇట్లాంటి బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేకుండా రూరల్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రూరల్ పావర్టీ అని అంటారు అనమాట. నెక్స్ట్ మాస్ పావర్టీ అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ ఇండియా ఉంది. సో ఇండియాలో ఏంటంటే ఇప్పుడు కొంతమంది కాకుండా అందరూ, చాలా మంది దీనిలో పూర్ ఉన్నారు అనుకోండి. సో అంటే ఇక్కడ మొత్తం మాస్, ఈ ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు పూర్ ఉంటే దాన్ని మాస్ పావర్టీ అంటారు. అంటే ఒక్కరో ఇద్దరు కాదు, మొత్తం పూర్ ఉన్నారు కాబట్టి దీన్ని మాస్ పావర్టీ అంటారు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాము. ద పీపుల్ విత్ లోవర్ ఇన్కమ్స్ వెన్ కంపేర్డ్ విత్ హయ్యర్ ఇన్కమ్స్ ఈవెన్ వెన్ their స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ఈజ్ అబోవ్ సబ్సిస్టెన్స్ లెవెల్ ఆర్ సెట్ టు బి ఏమంటుండు? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఎవరైతే లో ఇన్కమ్ పర్సన్ ఏ ఉన్నాడు, ఆయనను ఒక హై ఇన్కమ్ పర్సన్ బి, అంటే 10 రూపీస్ చెప్పిన ఇంతకుముందు ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఎవరైతే ఇన్కమ్ ఉన్నారో ఆయనని 100 రూపీస్ ఎర్న్ చేసే పర్సన్తో కంపేర్ చేస్తారో దాన్ని ఏమంటారు అని అంటున్నారు. ఏమంటారు? దట్ ఈస్ రిలేటివ్ ప్రాపర్టీ. అంటే ఈయనను రిలేటివ్ టు బి, రిలేటివ్ టు బి ఎట్లున్నాడని కంపేర్ చేస్తున్నాం కదా, సో దాన్ని రిలేటివ్ పావర్టీ అని అంటారు అనమాట. సో ఇదన్నమాట. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి. బాయ్.